డిజిటల్లుగా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో నవ్వించడమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించాడు. మల్లిక్రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. 2 పార్ట్స్ గా హిట్ అవ్వడంతో డీజే టిల్లు 3 కూడా తీయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పార్ట్ 3 మరింత వినోదభరితంగా ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే టిల్లు 3 స్టార్ట్ చేస్తామని మేకర్స్ తెలిపారు. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోనే కాదు, ఈ చిత్రానికి స్క్రిప్ట్ కూడా రాశారు. హాస్యం ప్రధానంగా చాలా అద్భుతంగా కథను రాశారు. అదికి థియేటర్స్ లో సినిమా చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతి కలిగిందని బయటకొస్తున్నారు. మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ కు పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ఇలా రియాక్ట్ అయ్యారు. డీజే టిల్లు తీస్తున్నప్పుడే నన్ను నమ్మి మంచి ప్రమాణాలతో సినిమాని తీశారు నిర్మాతలు. అనుకున్నట్లు అది హిట్ కావడంతో సీక్వెల్ టిల్లు స్క్వేర్ విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు. నేను నటుడి కంటే ముందు ఈ సినిమాకి రచయితను. ఎంతో నిజాయితీగా కథ ఉండాలని రాశాను. ఎక్కువ తక్కువలు అనే అభిప్రాయాలు లేకుండా ప్రతి పాత్రని డిజైన్ చేశాను. వాస్తవంగా అనుపమను 100% ఊహించి కథ రాస్తే తన నటనతో 1000% టిల్లు స్క్వేర్ లో ప్రభావం చూపించింది. టిల్లు స్క్వేర్ చిత్రానికి తొలి షో నుంచే మంచి టాక్ వచ్చిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా సినిమాకు కలిసొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. టిల్లు స్క్వేర్ 100 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. త్వరలో 3వ భాగాన్ని కూడా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. డీజే టిల్లు లాగే టిల్లు స్క్వేర్ కూడా సాగిన కథానాయకుడి క్యారెక్టరైజేషన్ తో నవ్వు తెప్పిస్తూనే ఉంటాయి. కథలో లాజిక్లు చూడకుండా చాలా బాగా ఎంజాయ్ చేసేలా సీన్స్, డైలాగ్స్ ను చూపించారు. డీజే టిల్లు మ్యాజిక్ ను మళ్లీ సృష్టించటం సినిమాకు మరింత ప్లస్ అయింది. ప్రేక్షకులు టిల్లు క్యారెక్టర్ ను చూసి కావాల్సినంత వినోదాన్ని పొందుతారు. ఓపెనింగ్ సీక్వెన్స్ నుండి సిద్ధు తన వన్ లైనర్స్, బాడీ లాంగ్వేజ్, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో కడుపుబ్బ నవ్విస్తారు. సిద్ధు స్వయంగా రచయిత కాబట్టి ప్రేక్షకులు తన నుండి ఏమి ఆశిస్తున్నారో అతనికి బాగా తెలుసు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో సెకండ్ హాఫ్ సాలిడ్ గా ఉంటుంది. వన్ లైనర్స్ గా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా వైరల్ అయిన డైలాగ్స్ థియేటర్లో ఆడియన్స్ చెబుతూ ఉండటం కూడా విశేషం. అనుపమ పరమేశ్వరన్ తన బోల్డ్ పాత్రలో చాలా బాగుంది. ఆమె మంచి కెమిస్ట్రీని పంచుకుంది. మరి పార్ట్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.